మీరు ఐ లవ్ యూ అని ఎవరికి చెప్తున్నారు? నీకే చెప్తున్నాను వింధ్య. బావా బావా ఐ లవ్ యూ చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసేసాడు. తిరిగి లవ్ యూ చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. లవ్ యూ బావా, లవ్ యూ బావా, లవ్ యూ. మమ్మీ మమ్మీ మమ్మీ, నేను పైన నిద్రపోతుంటే కిందకి వచ్చి ఐ లవ్ యూ అని చెప్తూ ఎవరికి చెప్తున్నారు అని అడిగితే నాకు చెప్తున్నాను అంటున్నారేంటి? అదిగో ఎదురుగా ఉన్న నీ ఫోటోకి చెప్తున్నాను. నువ్వు నా ప్రాణం కదా. మౌనిక విషయంలో దూరినందుకు నువ్వెంత ఫీల్ అవుతున్నావు అని నేను కూడా ఫీల్ అవుతున్నాను. దయచేసి పక్కింటి ఆవిడలాగా నువ్వు తొందరపడొద్దు. నా నుంచి దూరం కావద్దు వింధ్య. అయ్యో, నేనెందుకు పక్కింటావిడలా చేస్తానండి? అయినా నేను పైన ఉంటే మీరు నాకు చెప్పకుండా కిందకొచ్చి నా ఫోటోకి ఐ లవ్ యూ చెప్పడం ఏంటి? సారీ వింధ్య, తప్పనిసరి పరిస్థితుల్లో నేను నిన్ను మేనేజ్ చేస్తూ మోసం చేయాల్సి వస్తుంది. పదండి. మమ్మీ బావ నాకు ఐ లవ్ యూ చెప్పాడు. మమ్మీ మమ్మీ కమ్ అవుట్. ఒసే ఒసే ఒసే, ఏంటే నీ కాగ్గోలా? అర్ధరాత్రి నీ అరుపులేంటే? బావ నాకు ఐ లవ్ యూ చెప్పాడు. ఈ రోజు కోసం ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? చిన్ని, నాకు బావ ఐ లవ్ యూ చెప్పాడే. ఆహా, ఎంత శుభవార్త చెప్పావమ్మా. మొన్న తాళి కట్టాడు, ఈ రోజు ఐ లవ్ యూ చెప్పాడు. రేపో మాపో నీ కడుపున కాయో పండో కాసేలా చేస్తాడు. ఇక నేను మనవన్నో మనవరాలనో చూసి ఏ కాశీకో రామేశ్వరానికో తీర్థయాత్రలకు వెళ్ళిపోతాను. మమ్మీ, ఆడపిల్ల పుడితే ఏ పేరు పెట్టాలి? ఒకవేళ మగపిల్లాడు పుడితే ఏ పేరు పెట్టాలి? ఏదో ఒకటి మనం ముందు ఫిక్స్ అయిపోవాలి కదా. హే సన్నీ, త్వరగా మంచి పేర్ల ఆప్షన్స్ చెప్పరా. ఏయ్ చి, మీ బతుకులు చెడా. ఏం బతుకులతో మీవి? ఏదో మోసం చేసి తాళి కట్టించుకుని పీక మీద కత్తి పెట్టి ఐ లవ్ యూ చెప్పించుకుని ఇప్పుడు ఏదో సాధించానని అర్ధరాత్రి దీని అరుపులు, ఆ అరుపులకి తగ్గట్టు నీ కలలు. మీ ఇద్దరికీ పిచ్చి పట్టింది. మీరిద్దరూ ఎంత ఎగిరినా ఇది రాజేష్ పెళ్ళాం కాదు, ఇది చెల్లుబాటు కాదు. ఈ జన్మకే కాదు, ఏ జన్మకైనా రాజేష్ దీన్ని ఇష్టపడడు. రాజేష్ మనసులో వింధ్య మాత్రమే ఉంటుంది. వింధ్య రాజేష్ని వేరు చేయడం మీ ఇద్దరి వల్ల కాదు కదా, మీ జేజమ్మ వల్ల కూడా కాదు. ఇలా ఇన్నాళ్ళు అదే చెప్తూ వచ్చావు కదా, కానీ ఏం జరిగింది? నా అల్లుడు కూతురి మెడలో తాళి కట్టాడా? పీటల మీద కూర్చొని ఇద్దరూ వ్రతం చేసుకున్నారా? ఈ రెండు జరగాలేంది ఫస్ట్ నైట్ జరగదని గ్యారెంటీ ఏంటి? మౌనిక కొడుకునో కూతుర్నో కనదని గ్యారెంటీ ఏంటి? పుట్టిన బిడ్డకి నా చేతుల మీదుగానే పేరు పెట్టనని గ్యారెంటీ ఏంటి? మేము జగత్కిలాడిలోరా. మేము అనుకున్నది ఏదైనా చేయగలుగుతాం. నువ్వు చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు వింధ్యని ఇంటి నుంచి బయటికి పంపిస్తాం. రాజేషు, మౌనికే నా భార్య, నేను మౌనికతోనే ఉంటాను, నాకు వింధ్య వద్దు అనే రోజు తప్పకుండా వస్తుంది. అదే పరిస్థితి వస్తే నేను ఊరేసుకుని చేస్తాను. నా తలైనా నరుక్కుంటాను గాని అది మాత్రం చూడ్ను. సన్నీ, సన్నీ. చెన్ని, వీడు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. సన్నీ తల నరుక్కోవడం ఖాయం, నే మెళ్ళో తాళి తెగడం ఖాయం. మమ్మీ, ఎలాగో సన్నీ సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు కాబట్టి ఇప్పటి నుంచే నువ్వు చిన్నికి మంచి సంబంధం చూసిపెట్టు. సన్నీ పోగానే వెంటనే చిన్నికి పెళ్లి చేద్దాం. మంచి ఐడియా. అమ్మో, ఒసే ఒసే ఒసే, నువ్వేంటే వాళ్ళ మాటలు వింటూ ఉన్నావు? వాళ్ళు ఈ రాత్రికే నన్ను చంపేసి రేపు పొద్దున నీకు ఇంకొకరితో పెళ్లి జరిపిస్తారే. వీళ్ళు దేశముద్రులు. నువ్వు రావే.
ఇప్పటికే వింధ్య కాపురం కూల్చారు, మన కాపురం కూడా కూలుస్తారు. రా. మమ్మీ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. బావ నాకు ఐ లవ్ యూ చెప్పాడు. ఈ రోజు లేవడం కాస్త ఆలస్యమైంది. పాపం ఎప్పుడు పడుకుందో ఏంటో, లేపడం కరెక్ట్ కాదు. పడుకోనిలే. అను అను లేమ్మా. ఏంటమ్మా ఎంత ఉదయాన్నే అనును నిద్రలేపుతున్నావు? అమ్మా అను, నువ్వు పడుకోమ్మా. రాత్రంతా నీకు నిద్ర లేదు. అత్తయ్య, రోజు భూమి నేలపైన పడుకున్నప్పుడు హాయిగానే నిద్రపోయేది కదా. ఇప్పుడు అను ఒక్కరోజు నేలపైన పడుకుంటే తనకి నిద్ర పట్టలేదా? ఏ అను, మీ ఇంట్లో అయితే ఏసీలుంటాయి, బెడ్స్ ఉంటాయి. మీ ఇంటికి వెళ్ళిపోతావా? లేదమ్మా, నేను ఇక్కడే ఉంటాను. అనుని అమాయకురాలను చేసి ఆడుకుంటున్నారు. అత్తయ్య, వింధ్య అనుని ఇక్కడికి ఒక ప్రయోజనం కోసమే పంపించింది. అది మీకు చెప్పినా అర్థం కాదు. అయ్యో, అనుకి ఇంకా నిద్ర సరిపోలేనట్టుంది. అమ్మాను, నువ్వు పడుకోమ్మా. అలాగే నానమ్మా. అను, ఏంటిది? ఈ ఇంట్లో 6 గంటల తర్వాత ఎవ్వరూ పడుకోరు, అందరూ నిద్రలేస్తారు. అంతెందుకు, భూమి నీకంటే ముందే లేచి చక్కగా ముగ్గులు వేసి స్నానం చేసి దీపం వెలిగించి కూర్చుని హోంవర్క్ చేసుకుంటుంది. నువ్వు మాత్రం ఇంకా పడుకుంటే ఎలా? ఇది మీ ఇల్లు కాదు, మా ఇల్లు. మీ ఇంట్లో నీకు నచ్చినట్టు నడుస్తుందేమో కానీ మా ఇంట్లో నేను చెప్పినట్టే నడవాలి. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఏంటమ్మా, స్కూల్ టీచర్ లాగా సమయం ప్రకారం అన్ని చెయ్యాలంటావు? అనుకి రాత్రంతా నిద్రలేదని నేను చెప్తూనే ఉన్నాను కదా. మొదటిసారి నేలపైన పడుకుంది కదా, అందుకే నిద్ర పట్టుండదు. పోను పోను అదే అలవాటైపోతుంది. డబ్బు ఎప్పుడు శాశ్వతం కాదత్తయ్య. ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. ఈ రోజుందని ఆనందపడితే రేపు లేకపోతే బాధపడాల్సి వస్తుంది. ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా అడ్జస్ట్ అవ్వాలి. నిద్రపోయింది చాలు, వెళ్ళి ఫ్రెష్ అవ్వమా. అది చిన్న పిల్లని చూడకుండా మరీ జాలి లేకుండా అలా ఎలా మాట్లాడుతున్నావమ్మా? అత్తయ్య, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తనకి ఇబ్బంది అయితే ఈ క్షణమే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అక్కడ హాయిగా ఉండొచ్చు. ఇక్కడ మన ఇంట్లో నాకు నచ్చినట్టే ఉండాలి, మన రూల్స్నే ఫాలో అవ్వాలి. ఏంటమ్మా నీ రూల్స్? నానమ్మ వదిలే. ఇంత డిస్కషన్ జరిగాక నాకు నిద్ర వస్తుందా? ఆల్రెడీ భూమి ఫ్రెష్ అయిపోయింది కదా, నేను ఇంకా ఎలా నిద్రపోతాను? ఇప్పటికే ఆలస్యమైంది. నేను రోజు భూమి కంటే ముందు లేవాలి, భూమి కంటే ముందు అన్ని పనులు చేసుకోవాలి. వెళ్ళి ఫ్రెష్ అవుతాను. నువ్వేమీ ఆర్గ్యూ చెయ్యకు నానమ్మా. చూస్తాను ఎన్నాళ్ళు ఇలా సాగిస్తావో. అయినా నీ పిచ్చి కాకపోతే అను పాపకి ఆ భూమికి పోలికేంటి? చిచ్చి. వాణి అత్తయ్యకి మీకు ఏం తేడా లేదు. మీరు పాతకాలం మనుషులు. మీ ఆలోచనలు కూడా అక్కడే ఆగిపోయాయి.
అను అన్నింటికి అడ్జస్ట్ అవ్వాలి, అన్నీ నేర్చుకోవాలి. సిస్టర్, నువ్వు పక్కకి జరుగు, నేను నీళ్ళు తోడు పెడతాను. వద్దు, నువ్వేం ముట్టుకోవద్దు. ఏమైంది సిస్టర్? చేసినంత చేసి ఇప్పుడు ఏమైందని అడుగుతున్నావా? నేనేం చేశాను? హా? నేనేం చెప్పాను? నేను గెలవాలి, నువ్వు ఓడిపోవాలని చెప్పాను. కానీ నువ్వేం చేసావు? నన్ను కనీసం నిద్ర లేపకుండా చక్కగా స్నానం చేసి ముగ్గులు వేసి హోంవర్క్ చేసేసుకొని ఆవిడ గారి దృష్టిలో మంచి మార్కులు కొట్టేసి నన్ను బ్యాట్ చేసావు. లేదు సిస్టర్, నువ్వు రాత్రంతా అలసిపోయి నిద్రపోతున్నావు కదా అని నిన్ను లేపకుండా పనులన్నీ నేనే చేశాను. అబద్ధం చెప్పొద్దు. నా వైపు ఉంటున్నట్టు ఉంటూ నాకు ఫేవర్ చేస్తున్నట్టు చేస్తూ మీ అమ్మ దృష్టిలో మార్కులన్నీ కొట్టేస్తున్నావు. ఆవిడ నాకు రాత్రంతా పనిష్మెంట్ వేసింది. పార్వతి నాన్నమ్మ చెప్పినట్టు నిన్ను ఒకలాగా నన్ను ఒకలాగా చూస్తుంది. ఇప్పటికి నువ్వు నిజం ఒప్పుకున్నావమ్మా. వాళ్ళిద్దరూ కలిసి నిన్నేడిపిస్తున్నారు. ఏమ్మా మహాతల్లి, మొత్తానికి మీ అమ్మ దగ్గర మార్కులు సంపాదించావు కదా, ఇప్పుడు కడుపు నిండిందా? నువ్వు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో అను వివరంగా చెప్పడం నేను విన్నాను. సరే అని డూడు బసవనలా తలూపి తనకు అనుకూలంగా ఉన్నట్టు నటించి చివర్లో మార్కులు నువ్వు కొట్టేశావు. అమ్మా అను, దీన్ని నమ్ముకుంటే నిన్ను ఓడగొట్టి పంపిస్తుంది తప్ప గెలిపించి పంపించదు. అయ్యో లేదమ్మగారు, నేను అలా చేయను. నేను మాట అంటే ప్రాణం ఇస్తాను. కావాలంటే నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. సిస్టర్, నాకు ఒక అవకాశం ఇవ్వవా? ఇది రిపీట్ చేయను. నేను అమ్మ దృష్టిలో బ్యాడ్ అవుతాను. వద్దు, నువ్వేం చేయాల్సిన అవసరమే లేదు. నేనేదో బుద్ధి తక్కువై నీ మాటలు నమ్మి నువ్వు నాకు ఫేవర్ చేస్తావు అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నీ మీద దొంగ దెబ్బతో నేను గెలవలేను. నిజాయితీగా గెలిచి చూపిస్తాను. ఈ రోజు నుంచి నా పనులన్నీ నేనే చేసుకుంటాను. నువ్వేం నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. కష్టమైన నష్టమైన నేనే భరిస్తాను. అది కాదు సిస్టర్. వద్దు మహాతల్లి, నువ్వేం చెప్పొద్దు. వెళ్ళిక్కడి నుంచి. అర్థం చేసుకో సిస్టర్, పనులు చేస్తే చేతులు నొప్పులు వస్తాయి. నాకు అలవాటే, కానీ నీకు అలవాట్లేదు. నువ్వు పెద్ద ఇంట్లో పెరుగు. నేనంటే నా అనేవాళ్ళు లేక అన్ని పనులు చేసి చేసి మొండిదాన్ని అయిపోయాను. నేను నీకు పని చేసి పెడతాలే. వద్దమ్మా, ఇలా చేస్తానని చెప్పి మళ్ళీ ఓడగొడతావు. నాకు నీ మీద నమ్మకం లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇప్పటికైనా ఇది మన మనిషి కాదు, బయట మనిషి అని నువ్వు కళ్ళు తెరిచావమ్మా. అనవసరంగా దీంతో స్నేహం చేసావు. ఏ భూమి, నేనే కాదు అను కూడా నిన్ను నమ్మట్లేదు. వెళ్ళవే, వెళ్ళి నీ నట విశ్వరూపం ఇంకెక్కడైనా చూపించుకో. ఇంకా నువ్వేం సహాయం చేయాల్సిన అవసరమే లేదు. అను తన కాళ్లపైన తనే నిలబడి గెలిచి మరీ చూపిస్తుంది. వెళ్ళు వెళ్ళు. సిస్టర్, మీరిద్దరు అలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధేస్తుంది. నేను మీ మనిషిని. మీకోసం నేను ఏదైనా చేస్తాను. వద్దొద్దు, ఏం చెయ్యొద్దు. నీకు నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. చెప్తుంటే అర్థం కావట్లేదా? ఎన్నిసార్లు చెప్పించుకుంటావు? వెళ్ళు. ఉండమ్మా, నేను నీకు నీళ్ళు తోడు పెడతాను. వద్దు నానమ్మా, నా పని నేనే చేసుకుంటాను. కష్టమైనా సరే నేనే చేసుకుంటాను.
ఎప్పుడూ ఇంత కష్టపడలేదు. ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఐ హేట్ యు మమ్మీ. నేను గెలుస్తాను. భూమి కంటే నేను బెస్ట్ అని నిరూపించుకుంటాను. అయ్యో, ఈ వయసులో ఎన్ని కష్టాలు వచ్చాయి. కావలసినంత డబ్బుండి పనివాళ్ళని పెట్టుకోగల స్తోమతుండి కూడా ఎన్ని కష్టాలు పడుతుంది. దేవుడా, ఈ కష్టాలు నష్టాలు నాకొచ్చి అను పాప సంతోషంగా ఉంటే బావుండు తండ్రి. అమ్మా, నా ఫైల్ ఎక్కడుంది? అక్కడే ఉంది చూడవే. అమ్మా, లేట్ అవుతుంది. హెల్ప్ చేయమ్మా. ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉండనివ్వవు. నువ్వే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తావు. కనపడకపోతే నన్ను అడుగుతావు. అమ్మా, అది ఇంపార్టెంట్ ఫైల్. అది నాకెలా తెలుస్తుంది? అది మొత్తం అదేదో ఇంగ్లీష్ లో ఉంది. నాకు తెలుగే సరిగా రాదు. నువ్వు నా ఫైల్స్ ముట్టుకోవద్దమ్మా. నేను ముట్టుకోవద్దంటే నువ్వు ఎక్కడ పడితే అక్కడ పెట్టకు. అమ్మా, నీతో వచ్చిన తంటేదే. అమ్మా, నీకసలు బుర్రుందా? ఫైల్ బట్టల కింద పెట్టావేంటి? మైండ్ ఉంది కాబట్టే బట్టల కింద పెట్టాను. లేదంటే ఏ చెత్త బుట్టలోనో వేసేదాన్ని. అబ్బబ్బబ్బా, నీతో ఆర్గ్యుమెంట్ చేయడం వేస్ట్ అమ్మా. ఇంకోసారి ఈ ఫైల్స్ కానీ ఇలాంటి పేపర్స్ కానీ ముట్టుకున్నావంటే అప్పుడు చెప్తా నీ పని. శ్రీ అమ్మ, ఆగు. తిన్నగా వెళ్ళి తిన్నగా రా. అసలే రోజులు బాగోలేవు. చదువు అయిపోగానే పెళ్లి చేసి పంపిద్దామంటే మీ అన్న వదిన నా మాట వింటారా? కాదు కూడదు, నువ్వేదో లాయర్ అవ్వాలి, ప్రాక్టీస్ చేయాలని చెప్పారు. నాకిష్టం లేకపోయినా వాళ్ళ మాట కాదని లేక ఒప్పుకున్నాను. ఎలా తలదించుకుని వెళ్తున్నావో అలాగే తలదించుకుని రావాలి. అమ్మా, నేను లాయర్గా ప్రాక్టీస్ చేసింది తల దించుకోవడానికి కాదు, దించిన తల ఎత్తడానికి. ఇలా వాదిస్తూ కూర్చుంటే నాకు లేట్ అవుతోంది. బాయ్. ఏ జాగ్రత్తనే. భోజనానికి వస్తావు కదా, కాస్త ఆలస్యమైనా నాకు ఫోన్ చేసి చెప్పు. అబ్బబ్బబ్బా, నీ పాతకాలం ఆలోచనలతో నేను చచ్చిపోతున్నానమ్మా. నీకు అలాగే అనిపిస్తుందే? నువ్వు కూడా నాలాగా తల్లివైతే బయటికి వెళ్ళిన కూతురు ఇంటికి వచ్చే వరకు ఆ తల్లి ఎంత టెన్షన్ పడుతుందో అప్పుడు నీకు అర్థమవుతుంది. ఇప్పుడేం అర్థమవుతుందిలే. అబ్బా, లేట్ అవుతోంది. అసలే మా సీనియర్ లాయర్ చాలా స్ట్రిక్ట్. ఈ కేస్ ఫైల్ తీసుకుని త్వరగా రమ్మన్నారు. ఎక్స్క్యూజ్ మీ, 227 బస్ వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిందండి. అయ్యో మేడం, మేడం నా తప్పేం లేదు. నన్ను కొట్టకండి మేడం. మేడం ప్లీజ్. అదేంటి అందరూ కలిసి కొడుతున్నారు? ఏమై ఉంటుంది? మీకు దండం పెడతాను, నన్ను కొట్టకండి. ఏరా దొంగ సచ్చినోడా, నువ్వు నా కూతురు వెంట పడతావా? అసలు ఎవర్రా నువ్వు? నా కూతురు నీకెలా పరిచయం రా? నాకేం తెలియదు మేడం, నన్ను నమ్మండి. తెలియకుండా ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టి పూలెలా ఇస్తావురా? అసలు నాకు మీ అమ్మాయి పేరేంటో కూడా తెలియదు మేడం. పేరు తెలియకుండానే పూలిస్తావారా దొంగ సచ్చినోడా? మేడం 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 ప్లీజ్. విజయ్ ఏంటి వీళ్ళతో తెప్పలు తింటున్నాడు? ప్లీజ్ మేడం 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 మేడం, ఆగండి ఆగండి. ఎందుకలా కొడుతున్నారు? మా ఇంటికొచ్చి కాలింగ్ బెల్ కొట్టి మా అమ్మాయికి పూలు ఇస్తున్నాడు. వీడి ఉద్దేశం ఏంటమ్మా? నేను చెప్పేది నిజమండి. నాకు నిజంగా మీ అమ్మాయి తెలీదు. మా అమ్మాయి తెలియకుండా పూలెలా ఇస్తావురా? నిజంగా నాకు తెలీదు మేడం. ఎవరో బైక్ బుక్ చేసి పూలు మీ అడ్రస్లో ఇవ్వమంటే ఇచ్చాను. బైక్ బుక్ చేయడం ఏంట్రా చెత్త వెదవా? నిన్ను ఇలా కాదురా పోలీసులకు పట్టించాలి నిన్ను. పద. ఆగండి సార్, ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. నిజంగా తనకేం తెలీదు. తను చాలా మంచివాడు. వీడింటికి వచ్చి నవ్వుతూ మా అమ్మాయికి పూలిచ్చాడమ్మా. అప్పుడే అర్థమైంది వీడెలాంటి వాడో. మేడం, మీ అమ్మాయి నవ్వుతూ పూలు తీసుకుంది. అప్పుడు మీ అమ్మాయిని కొట్టాలి కానీ నన్ను కొడతారేంటి? ఏంట్రా నువ్వు మా అమ్మాయిని తప్పు పడతావా? నిన్ను. ఆగండి ఆగండి. ఈ ఒక్కసారికి వదిలిపెట్టండి, ఇంకోసారి రిపీట్ అవ్వనివ్వడు. కాదమ్మా, నువ్వు ఇలాంటి వాడిని వెనకేసుకొస్తున్నావు.
వీడిని చూస్తుంటేనే తేడాగా ఉన్నాడు. నన్ను చితకబాది తేడా అంటారేంటండి మీరు? రేయ్ నిన్ను వదలకూడదురా. ఏయ్, రెడీ, ఆగండి, లేరా? ఆగండి, ఏయ్, ఆగండి, ఆగండి. విజయ్ నువ్వు కాస్త ఆగు. ఈసారికి వదిలిపెట్టండి. ఇంకోసారి మీ అమ్మాయి జోలికి రాడు. ఆడపిల్ల చెప్తుంది కాబట్టి వదిలేస్తున్నాం. ఇంకోసారి గల్లీలో కనపడ్డావనుకో చంపి పాత్ర వేస్తాం. అస్సలు రాను సార్. పదండి. నీ టైం అస్సలు బాలేనట్టుంది. మా ఇంటికి వస్తే మా అమ్మ కొట్టింది, ఇక్కడేమో వీళ్ళు కొట్టారు. అమ్మాయి పేరు తెలుసుకోకుండా ఇంటికెళ్ళి పూలు ఇస్తావా? ఎవరైనా అమ్మాయిని ఇష్టపడితే ఇంటికెళ్ళి పూలిచ్చి ప్రపోజ్ చేస్తారా? ఇంటి బయటికి వచ్చినప్పుడు ప్రపోజ్ చేయలేకపోయావా నువ్వు? మీరు కూడా అలా మాట్లాడతారేంటండి? అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. ఇంకా ప్రపోజ్ చేయడం ఏంటి? మరి పూలెందుకు ఇచ్చావు? నేను ఎక్కడిచ్చానండి? వాడెవడో దొంగ సచ్చినోడు ఫ్లవర్స్ ఇవ్వడానికి బైక్ బుక్ చేశాడు. కానీ ఇది రివర్స్ అయి నేను వాళ్ళ కూతుర్ని ప్రేమిస్తున్నాననుకుని ఆ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి నన్ను చితకబాదారు. నవ్వొస్తుందా అండి? నా పరిస్థితి చూస్తే మీకు కామెడీగా ఉందా? అందుకే క్యాబ్ సర్వీస్లో పనిచేసినా ఏది పడితే అది తీసుకోకూడదు. పద, ఒక మంచి కాఫీ తాగుదాం. ఇప్పుడు నేను కాఫీ తాగే సిచ్యువేషన్లో ఉన్నానంటారా? పర్లేదులే, రా కాఫీ తాగి వెళ్దాం. నేను అర్జెంట్గా వెళ్ళాలి. సిస్టర్, ఈ డ్రెస్ ఎలా ఉంది? చండాలంగా ఉంది. ఈ భూమి బట్టల్లో నిన్ను ఇలా అస్సలు చూడలేకపోతున్నాను. ఆ బట్టలు తీసేసి కాల్చి పడేసి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోమ్మా. సంధ్య నిన్నిక్కడికి ప్రేమతో తీసుకురాలేదమ్మా, పగతో తీసుకొచ్చింది. అత్తయ్య